హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మెంతికూర పప్పు అయితే చేస్తున్నాను. దానికోసం ముందు ఫస్ట్లోనే కుక్కర్లో ఆవాలు, జీలకర్ర, మిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని, ఆకుకూరని చూడండి ఎంత గ్రీన్గా కనిపిస్తుంది కదా. నేను కొన్ని వీడియోస్లో చూసాను, ఇలా కనిపించడానికి కూడా కెమికల్స్ యూస్ చేస్తున్నారంట. అందుకే కొంచెం వామ్ వాటర్లో, మంచి వాటర్లో ఇలా 3 టైమ్స్ అయితే నేను వాష్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మెంతికూర బాగా ఫ్రై అయిన తర్వాత టమోటో, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా వేసుకొని బాగా అది టమోటో మెత్తకయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 15 మినిట్స్ కందిపప్పు నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ కప్ లాగా తీసుకున్నాను. సో అది మళ్ళీ చింతపండు రసం కూడా వేసుకుంటున్నాను. తరువాత మనము పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే కొంచెం కస్తూరి మేతి కూడా వేసాను, ఎందుకంటే మెంతికూర పప్పు కదా అందుకని. అంతే ఫ్రెండ్స్, పప్పు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.